తెగులేని మతిపోగొలుపు తహసిలి. చాలా కాలం క్రితం ఎల్డోరియా అనే రాజ్యంలో ఒక మాంత్రిక కిరీటం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఆ కిరీటం దేశానికి శాంతి మరియు అభివృద్ధి తీసుకురావటానికి శక్తి కలిగి ఉండేది. కానీ చాలా సంవత్సరాల క్రితం ఒక గొప్ప తుఫాను కారణంగా ఆ కిరీటం పోయింది. తరువాత ఆ రాజ్యం వివాదాలు మరియు దుఃఖాలతో నిండిపోయింది. ఎల్డోరియాకు మళ్లీ ఆనందాన్ని తీసుకురావాలని ఎల్లప్పుడూ కలలు కంటున్న యువ యోధుడు లియో ఆ పోయిన కిరీటాన్ని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. లియో యొక్క ప్రయాణం పచ్చదనం మరియు విశేషమైన చెట్లుగల విస్మరిత వనంలో ప్రారంభమైంది. ఇక్కడ కిరీటం ఉన్న ప్రదేశానికి సంబంధించిన పాత పటం దాగి ఉన్నట్లు చెప్పబడింది. వనంలో లోతుగా ప్రయాణిస్తుండగా ఆయన చుట్టూ మృదువైన వాగ్వినిపాలు వినిపించాయి. చెట్లు మాట్లాడుతున్నట్లు అనిపించింది, ముందు ఉన్న ప్రమాదాలను అతనికి హెచ్చరిస్తున్నట్లుగా. లియో త్వరగా ఒక చిన్న వెలిగే సరస్సును కనుగొన్నాడు. అక్కడ ఒక జ్ఞాని కప్పు కర్రపై కూర్చుని ఉన్నాడు. స్వాగతం, ధైర్యవంతుడైన యోధుడా, కప్పు నెమ్మదిగా చెప్పింది. మీరు ఏమి కోరుకుంటున్నారో నేను తెలుసుకుంటున్నాను. పటాన్ని కనుగొనడానికి మీరు ఒక పజిల్ని తీర్చాలి. మీరు సరియైన సమాధానాన్ని ఇచ్చితే పటము మీకు బయటికి రానిస్తుంది. లియో హర్షంగా తల వంచి, నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. కప్పు అడిగింది, ఎటు ద్రాక్షారడి కొమ్మలు కనిపించవు. అది చెట్ల కంటే ఎత్తుగా ఉంటుంది, పైకి వెళ్లిపోతుంది, కానీ అది ఎప్పుడూ పెరగదు. లియో చాలా ఆలోచించి నవ్వుతూ, ఒక పర్వతం అన్నాడు. కప్పు తల వంచి నెమ్మదిగా తన సెల్ తీసుకుని ఒక పాత పొడి పటాన్ని బయటపెట్టింది. మీరు జ్ఞానవంతుడైన యువ యోధుడు, ఈ పటాన్ని తీసుకోండి, ఇది మీ గమ్యం వైపు దారి చూపుతుంది. ఆ పటాన్ని అనుసరించి లియో ఎల్డోరియాలో ప్రయాణం కొనసాగించాడు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. అతను ఇల్యూషన్ నది దాటాడు. ఇక్కడ నీరు అతని కన్నులలో ఆందోళనలు రేకెత్తించే మార్గాలను చూపింది. అది ఎటువంటి గమ్యాన్ని ఇవ్వదు, కానీ తన ధైర్యం మరియు పటంతో అతను నిజమైన మార్గాన్ని కనుగొన్నాడు. తర్వాత అతను మిస్టీ పీక్స్ ఎక్కాడు. అక్కడ గాలులు మరియు చలి అతనిని తిరిగి పంపడానికి ప్రయత్నించాయి. అతి ఎత్తైన శిఖరంపై అతను ఒక పెద్ద ఆవురెక్కును కలిశాడు. నువ్వు ఎందుకు ఎంతో ప్రమాదాన్ని తీసుకోకుండా కిరీటం కోసం పోరాడుతావు అని ఆ ఆవురెక్కు అడిగింది. నేను ఎల్డోరియాకు శాంతి తీసుకురావాలని కోరుకుంటున్నాను, లియో దృఢంగా సమాధానమిచ్చాడు. ఆ ఆవురెక్కు అతని ధైర్యం వల్ల ఆప్యాయంగా ఒక బంగారు నూనెను అతనికి ఇచ్చింది. ఇది నీకు షాడోస్ లో పర్యటించడానికి దారి చూపిస్తుంది. ఆ ఆవురెక్కు యొక్క నూనె ప్రకాశంగా మెరుస్తూ లియో షాడోస్ లో నలిగిపోయిన దారి పట్ల ప్రవేశించాడు. ఆ మిస్ట్ లో కొన్ని విచిత్రమైన ప్రాణులు అతనిని భ్రమితం చేసే ప్రయత్నం చేశాయి, కానీ అతను బంగారు నూనెతో అతని మార్గాన్ని వెలిగించి ధైర్యంగా ఆ మార్గాన్ని పట్టుకున్నాడు. ఆఖరిగా అతను మర్చిపోయిన గుహ యొక్క ద్వారానికి చేరుకున్నాడు. అక్కడ కిరీటం దాగి ఉందని చెప్పబడింది. గుహలో అతను చివరి సవాల్ను ఎదుర్కొన్నాడు. ఒక ధైర్యవంతమైన డ్రాగన్ కిరీటాన్ని రక్షిస్తున్నది. డ్రాగన్ అలుపెట్టిన గళంతో మరియు దానివారి అగ్ని శ్వాసతో గుహను నింపింది. ఎవరు ఎల్డోరియా కిరీటాన్ని తీసుకోవడానికి ధైర్యం చేస్తున్నారో ఇది గెంతగా గానిచ్చింది. లియో భయంతో కుదుపుతూ ఉండగా తన స్థాయిని నిలబెట్టుకున్నాడు. నేను లియో, నేను కిరీటాన్ని ఎల్డోరియాకు తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను స్వయంగా కాదు, ప్రజలకు అవసరమైనది. డ్రాగన్ ఒక్కసారి ఆగి యువ యోధుని పరిశీలించింది. మీరు ధైర్యవంతుడు మరియు త్యాగభావనతో కూడుకున్నవారు. కిరీటాన్ని ఎక్కడో ఒక దృఢమైన మనస్సు కలిగి ఉన్నవారు మాత్రమే ధరించగలరు. మీరు దీన్ని తీసుకోవచ్చు. డ్రాగన్ పక్కకు తిరిగి మర్చిపోయిన కిరీటాన్ని వెలుగులో చూపించింది. లియో ఆ కిరీటాన్ని గౌరవంగా తీసుకుని డ్రాగన్ కు ధన్యవాదాలు చెప్పాడు. అతను తెలుసుకున్నాడు, నిజమైన పరీక్ష అతని శక్తిలో కాదు, కానీ అతని హృదయంలోనే. అతను కిరీటంతో లియో ఎల్డోరియాకు తిరిగి వెళ్ళాడు. రాజ్యం సంబరపడింది.
మరియు శాంతి తిరిగి వచ్చింది. లియో కిరీటాన్ని మాత్రమే కాదు, కానీ దేశానికి ఆశను తిరిగి తెచ్చిన హీరోగా పేరొందాడు. పాఠం: నిజమైన ధైర్యం మరియు నాయకత్వం ఒక స్వచ్ఛమైన హృదయంతో మరియు ఇతరులకు సహాయం చేయాలనే కోరికతో వస్తుంది.